త్రివిక్రమ్ గారు రీసెంట్ మూవీ గుంటూరు కారం కాస్త నిరాశపరిచిన సినిమా చూస్తే ఓవరాల్ గా బాగానే ఉంది. అంత ఫ్యాన్స్ ఏదైతే డిజాస్టర్ అనుకుంటున్నారో అంతగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కొన్ని డౌట్స్ తో రేజ్ అవ్వడం వల్ల ఆ సంక్రాంతి మేనియాలో సరిగ్గా ఇబ్బంది పడినట్టు అనిపించింది. కానీ సినిమా అయితే ఓకే. అయితే అటువంటి త్రివిక్రమ్ గారికి, మాటల మాంద్యుడైన త్రివిక్రమ్ గారికి ఇటువంటి ఇబ్బంది కలిగినప్పుడు నెక్స్ట్ మూవీ బన్నీతో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటారా లేదా? తీసుకుంటారు. సో బన్నీ కూడా ఆల్రెడీ పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుని జాతీయ ఉత్తమ నటుడుగా నిరూపించుకున్న బన్నీ, అదే మన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, నెక్స్ట్ ఖచ్చితంగా కేర్ తీసుకుంటారుగా. ఇప్పుడు త్రివిక్రమ్ గారి మూవీకి కూడా అలాగే కేర్ తీసుకుంటున్నారు. అయితే పుష్ప 2లో కూడా బన్నీ కంప్లీట్ గా రాయలసీమ యాక్సెంట్ తో అలరించిన బన్నీ. రాయలసీమ విత్ తమిళ్ మిక్సింగ్ ఉంటుంది. ఆ తమిళనాడు బార్డర్, రాయలసీమ బార్డర్ లో ఒక డిఫరెంట్ తెలుగు ఉంటుంది అనమాట. తమిళ యాక్సెంట్ అలాగే మన తెలుగు యాక్సెంట్ మిక్స్ అయింది. అది బాగా లోకల్ వాడు కూడా అంత బాగా మాట్లాడలేము, అంత బాగా పెర్ఫామ్ చేశారు మన బన్నీ. ఎందుకంటే దానికోసం ట్రైనర్ కూడా పెట్టుకున్నారంట, అంత బాగా పెర్ఫామ్ చేశారు. సో ఇప్పుడు ఇంత ఇమేజ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎట్లా చేయాలని త్రివిక్రమ్ గారు అనుకున్న స్క్రిప్ట్ ని మళ్ళీ మార్చబోతున్నారు. లాక్ చేసుకున్న స్క్రిప్ట్ ని మళ్ళీ మార్చి 300 కోట్ల బడ్జెట్ తో సినిమా రెడీ చేయబోతున్నారట. ఎందుకంటే ఆల్రెడీ త్రివిక్రమ్ గారు హాసిని క్రియేషన్స్, హారిక హాసిని సంబంధించిన క్రియేషన్స్ లోనే ఇప్పుడు సినిమా చేస్తుంటారు. ఈసారి కూడా దానిలోనే చేస్తూ దానికి యాడింగ్ గా గీత ఆర్ట్స్, అల్లు అరవింద్ గారి కూడా కొంత బ్యానర్ యాడ్ అవ్వబోతుంది. సో 300 కోట్ల బడ్జెట్ తో రెడీ అవబోతుంది. అయితే ఆల్రెడీ రాయలసీమ మాండలికంతో మెప్పించిన బన్నీ ఈసారి తెలంగాణ యాక్సెంట్ లో మెప్పించబోతున్నారు. తెలంగాణ యాక్సెంట్ లో మెప్పించగలరా అని డౌట్ రావచ్చు. నో డౌట్. మీరు ఆల్రెడీ రుద్రమదేవిలో చూశారు. బన్నీ గారి క్యారెక్టర్ సూపర్ గా ఉంటుంది. తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అన్నారు. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నార్త్ లో ఉంటారు, సౌత్ లోనూ ఉంటాడు బన్నీ. సో అటువంటి పెర్ఫార్మెన్స్ తో ముందుకు రాబోతున్నారు. తెలంగాణని ఆల్రెడీ మెప్పించిన బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ తో కూడా మెప్పించబోతున్నారు. మన రీసెంట్ గా గుంటూరు కారంలో కూడా ఒక గుంటూరు, కృష్ణా జిల్లా అలాగే ఒంగోలు కాస్త మిక్సింగ్ లో ఉండే ఒక యాక్సెంట్, స్లాంగ్ ని మహేష్ బాబు గారితో చెప్పించారు. బానే ఉంది, బాగా సూట్ అయింది. సో ఆయన ఎలా మెప్పించాలన్నా ఆ సింపుల్ డైలాగ్స్ తోనే మెప్పించగలరు. ఆల్రెడీ మాటల మాంత్రికుడు అని పేరుంది కాబట్టి త్రివిక్రమ్ గారికి బన్నీ గారితో ఈజీగా చేపించగలరు. అన్ని అనుకున్న టీప్ సెట్స్ మీదకి వెళ్ళిపోబోతుంది. పుష్ప 2 నుంచి రిలీజ్ అయిపోయిన తర్వాత అది కూడా బన్నీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో ఇది 4వ సినిమా. ఫస్ట్ జులై, తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, రీసెంట్ బ్లాక్ బాస్టర్ అల వైకుంఠపురం, తర్వాత ఇప్పుడు 4వ సినిమా త్రివిక్రమ్ గారు బన్నీ. సో వాళ్ళిద్దరు కాంబో అంటేనే ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. అన్ని జులై హిట్, సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్, అల వైకుంఠపురం బ్లాక్ బాస్టర్. సో ఆ అన్నింటిని మించి ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పటికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు, బట్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కాబట్టి త్రివిక్రమ్ గారు కూడా పక్కగా బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటున్నారు. బన్నీ గారికి ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేశారట. బన్నీ గారు కూడా ఒప్పుకున్నారు. తెలంగాణ మీద కూడా మరొకసారి ట్రైనింగ్ తీసుకొని ఒక కోచ్ ని పెట్టుకొని అచ్చం తెలంగాణ లాగా ఇంకాస్త మెప్పించేలా ఆల్రెడీ మెప్పించారు. గోనగంగన్న క్యారెక్టర్ రుద్రమదేవిలో కదా, ఆడ ఉంటా ఈడా ఉంటా ఆ యాక్సెంట్ సూపర్ అయింది. అసలు సినిమాలో హైలైట్ క్యారెక్టర్ అంటే అదే. రుద్రమదేవి గారిని మించి ఉన్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్. కనబడేది ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ. సో అట్ట హాఫ్ అన్ అవర్ ని అట్లా పిచ్చెక్కిస్తే కంప్లీట్ మూవీ, పైగా మాటల మాంత్రికుడు డైలాగ్స్ తో ఇంకెంత పిచ్చెక్కిస్తారు. సో ఫ్యాన్స్ డోంట్ డిసప్పాయింట్. ఖచ్చితంగా బన్నీ గారు, త్రివిక్రమ్ ఫ్యాన్స్ అంటే ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారు ఫ్యాన్స్ గురూజీ అని అనుకుంటారు ముద్దుగా. ఆయన సోషల్ మీడియాలో గురూజీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా ఆయన డైలాగ్స్ తో మరొకసారి మెప్పించబోతున్నారు. ఆయన స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు బాపు గారు, విశ్వనాథ్ గారి సినిమాలాగా న్యాచురల్ గా ఉంటుంది. దానికి తగ్గట్టు ఆయన ఆ మాటలు కూడా యాడ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక డిఫరెంట్ యాక్సెంట్, ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా నడుస్తుంది, హీరోలకు డిఫరెంట్ యాక్సెంట్ పెట్టడం అనేది. సో ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. దట్టు 300 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా భారీగా పక్కగా ప్లాన్ చేస్తారని డిసైడ్ అవుతున్నాం. హారిక హాసిని క్రియేషన్స్ పై త్రివిక్రమ్ గారు మరొకసారి ఈ సినిమా మన ముందుకు తేబోతున్నారు. దానికి 300 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి గీత ఆర్ట్స్ కూడా యాడ్ అవబోతుంది. సో ఆల్ ది బెస్ట్ టు త్రివిక్రమ్ అండ్ బన్నీ గారి టీమ్. 4th మూవీ ఇది. ఓకేనా?